ఓన్లీ కంట్రోల్ మాత్రమే చేయగలం ఈ వ్యాధిని. ఓకే. అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ డైట్‌తో ఏమైనా సంబంధం ఉంటుందా? డైట్‌లో వల్ల రావటం కానీ, డైట్‌ని ఫాలో అవ్వటం వల్ల తగ్గించుకోవటం కానీ ఏమైనా ఉంటుందా? ఓన్లీ డైటరీ ఫ్యాక్టర్స్ వల్ల రావడం అనేది ఉండదు. హ్మ్. బట్ డైట్‌లో కొన్ని మార్పులైతే చేసుకోవాలి. మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన థంబ్ రూల్ అయితే హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వడం. అంటే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, హై షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్, ఎక్కువ ఫ్యాటీ కంటెంట్ ఉన్న ఫుడ్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎస్పెషల్లీ. ఇవన్నీ కూడా ఒక ఇన్‌ఫ్లమేటరీ డయట్ అన్నట్టు అంటాం. హ్మ్. ఈ మధ్య యాక్ట్రెస్ సమంతకి ఎస్పెషల్లీ ఆటోఇమ్యూన్ మయోసైటిస్ వచ్చిన తర్వాత ఈ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డయట్ అనేది బాగా పాపులర్ అయింది. అవును. అయితే ఆమెకున్నది ఈ రుమటాయిడ్ ఆర్థరైటిసా? అది కూడా ఒక టైప్ ఆఫ్ రుమాటిక్ వ్యాధి. బట్ ఓకే. అందులో ఆవిడకు మెయిన్‌గా ఇన్వాల్వ్ అయ్యింది కండరాలు. అందుకని దాన్ని మయోసైటిస్ అంటాం. ఆ వ్యాధుల్లో రకరకాల యాంటీబాడీస్ ఉంటాయి. కొన్ని సబ్ టైప్స్‌లో జాయింట్ ఇన్వాల్వ్‌మెంట్ అంటే ఆర్థరైటిస్ కూడా రావచ్చు. బట్ ప్రిడామినెంట్‌లీ అంటే ముఖ్యంగా అఫెక్ట్ అయ్యేది కండరాలు.